హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ వెంటనే లేచి ఆ వైపు వెళ్ళి మెడికల్ స్టోర్ దగ్గర నిలబడుకొని ఉండటంతో హాస్పిటల్లో ఎందుకున్నాడు అని అనుకొని అర్థం కాక వెళ్ళి అంకుల్ అని పిలవడంతో జగన్నాథం వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయాడు. అంకుల్, మీరేంటి హాస్పిటల్లో? కీర్తనకి హెల్త్ బాగోలేదా? ఇప్పుడు ఎలా ఉంది అని సంజయ్ చిన్నపాటి కంగారుతో అడిగాడు. సంజు, నీకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. అందుకే అడ్మిట్ చేయాల్సి వచ్చింది. చెప్పాలంటే తను చాలా బాగుంది. ఓకేనా, నేను వెళ్ళాలి అని జగన్నాథం ఇచ్చిన టాబ్లెట్స్కి బిల్ పే చేసి వెళ్తూ ఉండగా అంకుల్ ఒక్క నిమిషం అని సంజయ్ వెంటపడ్డాడు. సంజయ్ నుంచి తప్పించుకోవడానికి అని పక్కకు వెళ్ళిన మైరా సంజయ్ జగన్నాథం వెనుక వెళ్ళడం చూసి తాను కూడా మెల్లగా అక్కడికి వెళ్ళింది. జగన్నాథం మెట్లు ఎక్కుతూ, ఎందుకు సంజు వెనకే వస్తావు? నువ్వెందుకు వచ్చావు? నీ పనేంటో నువ్వు చూసుకోవచ్చుగా అని చాలా మామూలుగా అన్నాడు. అంకుల్ ప్లీజ్ ఒక్కసారి వచ్చి చూస్తాను అని సంజయ్ మొహమాటంగా అడిగాడు. జగన్నాథం మాట్లాడబోతూ మెట్లు కింద గోడ పక్కన మైరాని చూడడంతో మైరా ఒప్పుకోమని తల ఊపింది. జగన్నాథంకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కేవలం మైరా కారణంగా సరే అని అనడంతో సంజయ్ జగన్నాథంతో పాటు వెళ్ళాడు. వెనకే కాస్త గ్యాప్ ఇచ్చి మైరా కూడా వెళ్ళింది. సంజయ్ వెళ్ళాక డోర్ మీద చేయి పెట్టి లోపల ఉన్న కీర్తనాన్ని చూశాడు. తనలో చేంజ్ వస్తోంది. కోమాలో నుండి బయటకొచ్చింది. మరో నెల రోజుల్లో పూర్తిగా నార్మల్ అయిపోతుంది అని జగన్నాథం సూటిగా చూస్తూ చెప్పాడు. సంజయ్ కళ్ళల్లో నీళ్లు తిరగడం దూరం నుండి చూస్తున్న మైరాకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రెండింటికి చాలా తేడా అనిపించింది. ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు ఆనందంతో అయితే మరొకరి కన్నీళ్లు బాధతో. నిజంగా చెబుతున్నారా? తను కోమాలో నుండి బయటపడిందా? ఎంత హ్యాపీ న్యూస్ చెప్పారు. కనీసం ఇప్పుడైనా ఫోన్ చేసి చెప్పాలి అనిపించలేదా మీకు అని సంజయ్ అడిగాడు. చూడు సంజు, నాకు సాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టించుకుంటున్నప్పుడు ఇంకా నేను ఎవరికీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అనిపించలేదు. అందుకే చెప్పలేదు అని జగన్నాథం చెప్పాడు. సంజయ్ నిమిషం పాటు సైలెంట్గా ఉండి లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అడిగాడు. కుదరదట అని జగన్నాథం చెప్పడంతో సంజయ్ మరోసారి డోర్లో నుండి కీర్తనాన్ని పరీక్షగా 5 నిమిషాల పాటు చూసి అక్కడే కూర్చుండిపోయాడు. 2 నిమిషాల పాటు గోడ పక్క నుండి తలని మాత్రమే బయటపెట్టి అలాగే చూస్తున్న మైరా సంజయ్ అలా డల్గా కూర్చోవడం నచ్చక వెంటనే ఫోన్ చేసింది. సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు, కనిపించడం లేదు అని అడిగింది. కాల్ వస్తే మాట్లాడడానికి బయటకు వస్తున్నా అని సంజయ్ అన్నాడు. మైరా కాల్ కట్ చేసి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోయి కూర్చుంది. కాసేపటికి సంజయ్ కూడా వెళ్ళి పక్కనే కూర్చొని 2 నిమిషాల తర్వాత మైరా భుజం మీద తలవాల్చాడు. ఎందుకో మైరాకి కాసేపు ఏడిస్తే ఫ్రీ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చినా వెళ్ళే పరిస్థితి కాకపోవడంతో సైలెంట్గా ఏం మాట్లాడితే ఏమవుతుందో అర్థం కాక అలా కూర్చుండిపోయింది. సంజయ్ లేచి మైరా, పొద్దున మాట్లాడుతూ వెళ్ళిపోయావు కదా, దాని గురించి మనం సాయంత్రం మాట్లాడదాం, మర్చిపోవద్దు అని గుర్తు చేశాడు. మైరా వెంటనే లేచి మరోవైపుకు తిరిగి ఒక్క నిమిషం అని చెప్పి అక్కడి నుండి వేగంగా పూర్తిగా హాస్పిటల్లో నుండి బయటకు వచ్చేసి పార్కింగ్ వైపు వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవడంతో అప్పుడు ఫ్రీగా తన కళ్ళల్లోంచి కన్నీళ్లు వేగంగా బయటికి రావడంతో ఏడుస్తూ, నీకింకా కీర్తన అక్క అంటే చాలా ఇష్టం కదా సంజు, నీకెందుకు తెలియడం లేదు? ఏదో నాతో ఉంటున్నావు కాబట్టి బలవంతంగా ప్రేమిస్తున్నావు. ఇక నీతో ఏమీ మాట్లాడేది లేదు సంజు. అంకుల్ నీతో లోపలికి కుదరదు అని అనగానే నీ మొహంలో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. పైగా వెళ్ళగానే నీ కన్నీళ్లునే నీ ప్రేమ ఏంటని చెప్పేశాయి. ఆఖరిగా అక్కని చూడలేకపోయాను అన్న దిగులు కూర్చున్నప్పుడు నీ మొహంలో స్పష్టంగా కనిపించింది. ఇంతకంటే నీకు అక్క అంటే చాలా ప్రేమ ఉందనడానికి సాక్ష్యం ఇది సరిపోతుందిగా. ఇప్పుడు నేనేం చేయాలి అని మైరా 5 నిమిషాల పాటు ఒకే దగ్గర ఆగిపోయి ఆలోచిస్తూ, అక్కకి బాగవ్వాలి, తను నార్మల్ అవ్వాలి, అప్పుడు ఏదైనా ఆలోచించవచ్చు. అప్పటి వరకు సంజయ్ని నాతో మాట్లాడకుండా ఆపాలి అని మైరా తనకు తానే సర్ది చెప్పుకొని వెనక్కి తిరగగానే తన ఎదురుగా సంజయ్ ఉండడంతో గుండె అద్రిపోయి కళ్ళు పెద్దవి చేసి తల ఎత్తి చూసింది. ఎందుకొచ్చావు ఇక్కడికి అని సంజయ్ సూటిగా అడిగాడు. మైరా తడబడుతూ జస్ట్ ఒక కాల్ మాట్లాడడానికి వచ్చాను అని చెప్పింది.
ఎవరితో మాట్లాడావు అని సంజయ్ మరోసారి సూటిగా ప్రశ్నించడంతో మైరాకేం చెప్పాలో అర్థం కాక కాస్త సీరియస్ అయ్యి, చూడు సంజు, నా ఇష్టం, నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి అని అడిగింది. సంజయ్ మైరా చేతులు గట్టిగా పట్టుకొని, డోంట్ షౌట్, నీకు చాలాసార్లు చెప్పాను నా దగ్గర అరవకని అని వెంటనే కూల్ అయ్యి తన కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు ఏడ్చావు, ఏం జరిగింది అని అడిగాడు. మైరా తల అడ్డంగా ఊపి, ఏం లేదు అని అనింది. ఊరికే ఎవరైనా ఏడుస్తారా, ఏదో కారణం ఉంది, అదేంటో చెప్పు అని సంజయ్ గట్టిగా అడిగాడు. ఇప్పుడు నీకు సమాధానం కావాలి అంతే కదా, అయితే చెప్తా విను. నువ్వే నా సమస్య, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నీ గురించి ఆలోచించిన ప్రతిసారి కన్నీళ్ళొస్తున్నాయి. అవి రావద్దు అంటే నువ్వు నాకు దూరంగా ఉండాలి అని మైరా చెప్పింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అసలు విషయం ఏంటో చెప్పు అని సంజయ్ సూటిగానే అడిగాడు. నేను మాట్లాడేది నాన్ సెన్స్, నేను చెప్పేది న్యూ సెన్స్ అంతే కదా, ఎప్పుడూ నువ్వు నన్ను పట్టించుకో కదా అని మైరా అడుగుతూ ఉండగానే, అబద్ధాలు చెప్పకు, పొద్దున్నే కదా అంత మాట్లాడాను. ప్రతి మాటలో నేనంటే ప్రేమ ఉందని నీకు స్పష్టంగా అర్థమైంది కదా. పైగా నీ మాటల్లో కూడా బోలెడంత ప్రేమ కనిపించింది. కానీ సడన్గా ఇప్పుడు మాట మారుస్తున్నావు. అసలు నువ్వు ఎలా ఉంటున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒక్కసారి ఇష్టం అంటావు, ఒకసారి ఇష్టం లేదంటావు, ఒకసారి నేనే వదిలేస్తానేమో అంటావు, ఒక్కొక్కసారి నాకే నువ్వొద్దు అంటావు. ఏంటిదంతా? అసలు నీకేం కావాలో నీకైనా తెలుసా? తెలీదు కదా అని సంజయ్ అన్నాడు. అవును, నాకేం కావాలో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది నేను చేస్తాను. మార్నింగ్ అనుకోకుండా ఎమోషనల్ అయ్యాను, కానీ ఇప్పుడు అలా కాదు అని మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడేం జరిగింది, ఏమైంది, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అని సంజయ్ నెమ్మదిగా అడిగాడు. మైరా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి 2 నిమిషాల తర్వాత, సంజు, మామయ్యకి ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది, వెళ్దాం పదా అని అనింది. వెళ్దాం, ముందు అసలు నీ ప్రవర్తనకి ఏంటి అర్థం? ఒక్కొక్కసారి నేను కావాలంటావు, ఒక్కొక్కసారి విపరీతమైన ప్రేమ చూపిస్తావు, ఒక్కొక్కసారి వద్దంటావు. ఎప్పుడు చూసినా ఈ మధ్య ఇలా ఏడుస్తూ కనిపిస్తున్నావు అని సంజయ్ సూటిగా అడిగాడు. మైరా ఒక నిమిషం ఆలోచించి, సంజు, నేను ఒక మాట అడుగుతాను, ప్లీజ్ అది నువ్వు చేయవా? నేను కాస్త స్ట్రెస్లో ఉన్నాను, నాకు ఒక నెల రోజులు టైం కావాలి. అటో ఇటో తేల్చుకోలేకపోతున్నాను, అదే నా ఇబ్బంది. చాలా సఫోకేటింగ్గా అనిపిస్తుంది, ఊపిరి అందడం లేదు. ఒకసారి నువ్వు కావాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి వద్దు అని కూడా అనిపిస్తుంది. అందుకే నెల రోజులు టైం ఇస్తే నా నిర్ణయం ఏంటో చెప్తాను, కానీ కన్ఫర్మ్గా ఉండిపోతాను అని కూడా అనుకోవద్దు, గుర్తుపెట్టుకో అని మైరా తల ఎత్తి సూటిగా సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. మైరా, మనం లవర్స్ కాదు, ఉండాలా వెళ్ళాలని నిర్ణయించుకోవడానికి. మనిద్దరం భార్యాభర్తలం. నువ్వు నాతో ఉండాలి, నచ్చకపోతే సర్దుకుపో, అంతేకాని వెళ్ళిపోతాను, ఆలోచిస్తాను, ఒక నిర్ణయం చెప్తాను, ఏంటిదంతా అని సంజయ్ అడిగాడు. మెడలో తాళి ఉన్నంత మాత్రాన మనసు చంపుకొని కాపురం చేయాలా అని మైరా అడిగింది. అలా అనటం లేదు, వారం క్రితం బోలెడంత ప్రేమ ఉందన్నావు కదా, అది కంటిన్యూ చేయి అంటున్నా అని సంజయ్ అన్నాడు. ఇప్పుడలా చేయాలనిపించట్లేదు అని మైరా అంతే సూటిగా సమాధానమిచ్చింది. ఈ మధ్యనే నేను కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, నువ్వు దాన్ని మళ్ళీ చెడగొడుతున్నావు మైరా. ఖచ్చితంగా నువ్వు ఈ విషయంలో చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతావు అని సంజయ్ చెప్పాడు. చూడు సంజు, నన్ను సెంటిమెంట్స్తో కట్టిపడేకు. ఒక నెల రోజులు ప్లీజ్. ఈ నెల రోజులు మనం హ్యాపీగా మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం. అప్పటికీ నీ మీద అభిప్రాయం ఎలా ఉంటుందో చూస్తాను, దాన్ని బట్టి మనం కంటిన్యూ అవుదాం. నువ్వు నాకు బాగా నచ్చితే నీతోనే ఉంటాను, లేదు ఇదే ఇబ్బంది అప్పుడు కూడా ఉంటే ఏదో ఒక నిర్ణయానికి వచ్చేస్తాను, ఇంతే, ఇంతకంటే నేనేమి చెప్పను అని మైరా అనడంతో సంజయ్ ఆలోచించి, సరే, ఈ నెల రోజుల్లో నువ్వు నాకు ఎప్పుడూ ఏడుస్తూ కనిపించకూడదు, నాతో ఇబ్బందిగా మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో. ఇంకో విషయం, ఫ్రెండ్స్ అన్నావు కదా, అది నాకు ఇష్టం లేదు అని సంజయ్ చెప్పాడు. మైరా బ్లాంక్గా చూడడంతో, ఏంటి ఫ్రెండ్స్ అంటే వద్దని అన్నానన్నా? అవును, వద్దు. నేనే కాదు, ఎవడూ ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్లా చూడలేడు, అలాంటిది భార్యని నేనెందుకు ఫ్రెండ్లా చూస్తాను? ఆలోచించింది చాలు, పద అని తన చేయి పట్టుకొని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్ళాడు. రాజ్కుమార్ ట్రీట్మెంట్ అయిపోవడంతో తీసుకొని ఇంటికి వెళ్ళారు. సంజయ్కి వర్క్ ఉండడంతో ఇద్దరిని డ్రాప్ చేసి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మైరా, వచ్చా, కూర్చున్నావు, 10 నిమిషాలు అవుతుంది, ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఏం జరిగింది? సంజు అక్కడ హాస్పిటల్లో వాళ్ళని చూశాడా అని అడిగితే సమాధానం కూడా చెప్పలేదు. మాట్లాడతావా అసలు అని రాజ్కుమార్ అడిగాడు. సంజయ్ జగన్నాథం అంకుల్ని చూసి కీర్తన అక్క గురించి తెలుసుకొని వెళ్ళాడు అని చెప్పి, మామయ్య, నేను మీకు ఇష్టం కదా, నన్ను చాలా అభిమానిస్తారు కదా, అయితే నన్ను సపోర్ట్ చేస్తారా మీరు అని అడిగింది. దేనికోసం అని రాజ్కుమార్ అడగడంతో, నేను సంజయ్ని గమనించాను మామయ్య, తనకి కీర్తన అక్క అంటే ఇష్టం ఉంది, ఇచ్చేయనా అని అడిగింది. మైరా, ఎక్కడైనా మొగుడిని ఇంకొక అమ్మాయికి ఇచ్చేస్తారా ఎవరైనా అని రాజ్కుమార్ సీరియస్ అయ్యాడు.
రేపటి రోజు నేనే మధ్యలో వచ్చి లాగేసుకున్నానంటే ఆ మాట నేను అస్సలు తీసుకోలేను కదా. పైగా సంజుని గమనించాను మామయ్య, తనకిష్టం ఉంది, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పింది. నువ్వు ఇదే డైలమాలో ఉండిపో. నేను మగాడిని మైరా, నీకన్నీ చెప్పలేను, కానీ సిగ్గు విడిచి చెప్తున్నా. ఒకసారి సంజుతో ఒక్కరోజు భార్యలా ఉండి చూడు. నేను చెప్తుంది అన్ని విధాలుగా. అప్పుడు నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కదా, ఇంకా ఏంటి నీ బాధ? ఒక మగాడు ఇష్టం లేకపోయినా ఇష్టమని ఎప్పటికీ చెప్పలేడు. ఆడవాళ్ళు మాటలు మార్చినట్టు ఈజీగా మగాళ్ళు మార్చలేరు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదే నిజం. రియాలిటీని అర్థం చేసుకో. ఎంతసేపు ఊహల్లో బ్రతకకు అని రాజ్కుమార్ అరిచాడు. ఇవే మాటలు మీరు కీర్తనాకకి కూడా చెప్తారా? అంటే ఎందుకిలా మోసం చేశారు అని అడిగితే ఇలాగే సంజు నన్ను ప్రేమించాడు అని చెప్పగలరా అని మైరా అడగడంతో, మైరా, నేను సూటిగా మాట్లాడకపోవచ్చు, కానీ తనకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని రాజ్కుమార్ అన్నాడు. నేను నెల రోజుల టైం అడిగాను. అప్పటి వరకు ఫ్రెండ్స్లా ఉందామని చెప్పాను. తర్వాత నా నిర్ణయం చెప్తానని చెప్పాను. ఇదే జరుగుతుంది. నేనిక మీద మీ మాట వినను అని మైరా లేచి వెళ్ళిపోయింది. మైరా వెళ్తూ ఉంటే సాకేత్ తన రూమ్లో నుండి అప్పుడే బయటికి రావడంతో మైరా సాకేత్ వైపు చూసి, నీతో మాట్లాడొచ్చా అని అడిగింది. బయటికి వెళ్తున్నాను అని సాకేత్ అరక్షణం ఆలోచించి, అలాగే అని అన్నాడు. ఇక్కడ కాదు అని మైరా ఆలోచించి, లాన్లోకి వెళ్దామా అని అడిగింది. తప్పకుండా అని సాకేత్ అనడంతో ఇద్దరూ కలిసి వెళ్ళారు. వచ్చి 5 నిమిషాలవుతుంది, ఏం అడగట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు అని సాకేత్ అనడంతో మైరా సాకేత్ వైపు చూసి, సాకేత్, నాకు మీ అన్నయ్య నచ్చట్లేదు కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఒకవేళ మీ అన్నయ్య నాకు నచ్చితే అని అడిగింది. ప్రత్యేకించి నాకు నీ మీద ఏ కోపం లేదు, ఎందుకంటే నువ్వు నాకు అస్సలు తెలియదు. కానీ నీకు వాడు నచ్చట్లేదు కాబట్టి నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే అది నీ ఇష్టం. వాడి లైఫ్లో ఉన్న వాళ్ళతో నేను సరిగా మాట్లాడలేను అంతే అని సాకేత్ అన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, ప్లీజ్ నాకు సమాధానం చెప్పవా? ఈ ఇంటి గురించి నేను ఒక జీరో నాలెడ్జ్తో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. చాలా చాలా మారిపోతున్నాయి. ఏం అర్థం కావట్లేదు. అందుకే నీతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. సమాధానం చెప్తావు అని అనుకుంటున్నాను అని మైరా అనింది. చూడు మైరా, వాడికి నాకు మధ్య ఇష్యూ ఏంటి, ఇంట్లో ఇంతకుముందు ఏం జరిగాయి, ఇవి కాకుండా ఏదైనా అడుగు అని సాకేత్ అన్నాడు. మీ చెల్లిని చావు బతుకుల్లో ఉండగా నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశానని తెలిస్తే కూడా నాకేమీ చెప్పవా అని మైరా అడిగింది. సాకేత్ ఆశ్చర్యంగా చూసి, నువ్వా హాస్పిటల్లో జాయిన్ చేసింది? నువ్వు నా చెల్లిని చూసావా అని సాకేత్ అడుగు ముందుకు వేసి చాలా ఆతృతగా అడిగాడు. దాని గురించి నేను నీకు చెప్పాలి అంటే నువ్వు నాకు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. చెప్తావా అని మైరా అడిగింది. చెప్తాను అని సాకేత్ అన్నాడు. నువ్వు సంజుతో ఎందుకో మాట్లాడావు? ఈ ప్రశ్న నీకు నచ్చదని నాకు తెలుసు. నీకు నచ్చినా నచ్చకపోయినా సమాధానం కావాలి అని మైరా సూటిగా ప్రశ్నించింది. మైరా, దానికి సమాధానం చెప్పాలంటే నీకు దానికి ముందు జరిగింది చాలా చాలా చెప్పాల్సి ఉంటుంది అని సాకేత్ అన్నాడు. అవసరం లేదు, నేనంతా తెలుసుకున్నాను. నువ్వు, సంజు, సిరి ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఒక్కసారిగా తలకిందులైపోయింది కదా. సరే, సిరి గురించి పక్కన పెట్టు. తను దూరం అవ్వడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. కానీ నువ్వు సంజు విడిపోవడానికి రీజన్ ఏంటి? మీరిద్దరూ నాకు తెలిసి చాలా క్లోజ్ అని విన్నాను. మరేమైంది? సడన్గా సంజయ్ వైపు నుండి ఎలాంటి అబ్జెక్షన్ కానీ రిజెక్షన్ కానీ లేదు. నీ వైపు నుండి అది ఎక్కువగా కనిపిస్తుంది అని మైరా అడిగింది. సాకేత్ చిన్నబాటి నవ్వుతో, ఎవరు చెప్పారు వాడి మీద నాకు కోపమని? నా అన్నయ్య వాడు. పైగా నీకో విషయం తెలుసా? ఏ ఇంట్లో అన్నదమ్ముల్ని మా అంత క్లోజ్గా నువ్వు చూసుండవు. అంత క్లోజ్గా ఉంటాం. ఇద్దరం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం. కానీ సిరి చనిపోయాక నన్నేమీ చేయకుండా నా చేతులు కాళ్ళు కట్టేశాడు. అందుకే నాకు వాడంటే ఇష్టం లేదు. పైగా డ్రింకింగ్, డ్రగ్స్ ఇవన్నీ అలవాటు చేసుకున్నాడు. నాకు రోల్ మోడల్గా ఉండాల్సిన వాడు ఇలా తయారయ్యాడేంటి అని చిరాకు, కోపం, బాధ, ఆఖరికి అసహ్యం పుట్టింది. డ్రింకింగ్ హ్యాబిట్ ముందు కూడా ఉండేది, కానీ ఎప్పుడో ఒకసారి. కానీ సిరి చనిపోయాక అలా కాదు, 24 hours తాగుతూనే ఉండేవాడు. పైగా ఎక్కడ అలవాటైందో తెలియదు, కానీ డ్రగ్స్ కూడా అలవాటయ్యాయి. పైగా ఇంట్లో కూడా ఇంజెక్షన్స్ తనకు తానే వేసుకునేవాడు. సిరి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోనీ నన్ను ఇచ్చేలా చేయొచ్చు కదా. వాడు ఇవ్వలేదు, నాకు అడ్డుపడ్డాడు. పైగా బ్యాడ్ హ్యాబిట్స్. ఇవంతా గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ కూడా చాలా అసహ్యం పుడుతుంది. ఇక సిరికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాను, ఇవ్వనివ్వలేదు. పోనీ నేనే ఏదో ఒకటి చేసి సిరిని చంపడానికి కారణం ఎవరు అని తెలుసుకొని చంపేద్దామనుకున్నాను.
కానీ సిరి ఇవన్నీ చేయొద్దని మాట తీసుకుందని చెప్పాడు. నా కాళ్ళు చేతులు బంధించేశాడు. అన్నింటికీ మించి నా మీద కంట్రోల్ చేసేవాడు. అది నాకు అస్సలు నచ్చకపోయేది. మొదట్లో మంచిగా చెప్పాను, తర్వాత అరిచాను, తర్వాత బెదిరించాను. ఏదీ జరగలేదు. ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగింది. మాట పెరిగింది. అది ఎంత దూరం వచ్చిందంటే ఇప్పుడు నువ్వు మా మధ్య చూస్తున్నావే అంత దూరం అని సాకేత్ చెప్పాడు. ఇంతే నా కారణం? మరి నువ్వు ఇంట్లో ఎక్కువగా ఎందుకుండావు అని మైరా అడిగింది. ఇంతే నా కారణం అని అంటున్నావు. నీకు ఇది ఇంత చిన్నదిగా అనిపిస్తుందా? నీకు తెలియదు మైరా, సిరి మాతో ఎంత క్లోజ్గా ఉండేదో. తన అల్లరి లేక ఇల్లు ఎంత మూగబోయిందో తెలుసా? తనుంటే ఇల్లు ఇలా ఉండేది కాదు. అలాంటిది ఎవరో కొందరు రేప్ చేసి చంపడమేంటి? అది గుర్తు చేసుకున్నప్పుడు నా కడుపు తరుక్కుపోతుంది, గుండె మండిపోతుంది. చేసిన వాళ్ళు తప్పించుకున్నారు. పోనీ నేను పట్టుకోవాలనుకుంటే వీలు లేకుండా చేశాడు. అందుకే నాకు ఇది సింపుల్ థింగ్ కాదు. ఇంట్లో ఉండి ఏం చేయాలి? నాకు ఇక్కడ ఉండడం అంటే చిరాకు. సిరి గుర్తొస్తుంది. అందుకే ఎక్కువగా ట్రెక్కింగ్ వెళ్తాను. అలా వెళ్ళినప్పుడే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను. వెళ్లకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను వదిలేశారు. ఇప్పుడు నేను నా ఇష్టానికి వెళ్తాను, వస్తాను అని సాకేత్ చెప్పాడు. మరి మామయ్యతో ఎందుకు మాట్లాడావు అని మైరా అడిగింది. ఎందుకు మాట్లాడాలి? ఆయన పెద్ద కొడుకుకే సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే నేను మాట్లాడను అని సాకేత్ చెప్పాడు. సాకేత్, వీళ్ళందరూ నిన్ను ఆపుతున్నారు అంటే విషయం మరేదో ఉంటుంది అని నీకెందుకు ఇంతవరకు అనిపించలేదు అని మైరా అడిగింది. ఏముంటుంది మైరా? నా చెల్లిని ఎవరో తెలియదు, ఎంతమందో తెలియదు. రేప్ చేసి చంపేశారు. వీళ్ళేమో గుట్టు చప్పుడు కాకుండా దాన్ని దాచేశారు. ఇప్పుడు మనం జరిగిన దాన్ని బయట పెడితేనే కదా వాళ్ళు ఎవరో తెలుసుకోగలుగుతాం. రేపటి రోజు మరో అమ్మాయి బలవకుండా చూడగలుగుతాం. కానీ అదేమీ చేయలేదు. పైగా ఇదంతా చేసింది రాజీవ్. అందరూ నమ్మారు. తనని జైలుకు పంపించారు. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. రాజీవ్ సిరిని చెల్లిలాగా చూస్తాడు. అలాంటిది ఆ నింద మోయడం తనకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నిజానికి రాజీవ్ చాలా మంచివాడని అన్నయ్యకి కూడా తెలుసు. కానీ ఎందుకేమీ మాట్లాడలేదో తెలియదు. ఇలా అన్నింటికీ నోరు మూసుకున్నాడు. అలాగే నా చేత కూడా నోరు మూయించాడు. కాబట్టే నాకు వాడంటే ఇష్టం లేదు అని సాకేత్ చెప్పాడు. రాజీవ్ జైలుకి వెళ్ళాడా? కానీ ఎందుకు అని మైరా అడిగింది. సిరి కనిపించట్లేదని ఎప్పుడైతే డాడీ కమిషనర్ అంకుల్కి కాల్ చేశాడో, ఏ అంకుల్ సిరిని కీర్తనాని పట్టుకున్నారో అదే పోలీస్ అంకుల్ కేసు పెట్టడం జరిగింది. ఆ రోజు సిరి నుండి కీర్తనతో పాటు రాజీవ్కి కూడా కాల్ వెళ్ళింది. రాజీవ్ అక్కడికి వెళ్ళినట్టు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పైగా అక్కడ సంథింగ్ ఏదో జరిగింది. తన ఒంటి మీద అక్కడక్కడ గాయాలు కూడా ఉన్నాయి. ఇదంతా చేసింది రాజీవ్ అని సింపుల్గా తేల్చేశారు, అరెస్ట్ చేశారు అని సాకేత్ చెప్పాడు. ఏంటిదంతా? చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఓకే ఫైన్, ఇవన్నీ పక్కన పెట్టు. ప్లీజ్ మునుపట్లా ఉండొచ్చు కదా. తను క్లోజ్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసినా కూడా సంజు సైలెంట్గా ఉన్నాడంటే విషయం మరేదో కొంచెం ఆలోచించు. ఇక నువ్వు మాటిమాటికి ఇంట్లో నుండి వెళ్ళడం మానే. అలా చెప్పా పెట్టకుండా వెళ్ళి ఎప్పుడొస్తావో తెలియక ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు. నీకో విషయం తెలుసా? మీ అందరి కారణంగా అత్తయ్య సఫర్ అవుతున్నారు. ఒక పక్క మామయ్య బెడ్కి పరిమితమయ్యారు. సంజు ఏదో తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు నీ ట్రెక్కింగ్ అంటూ వెళ్ళిపోతున్నావు. కూతురు చనిపోయింది అని బాధపడుతున్న అత్తయ్యకి మీరంతా ఇచ్చే శిక్ష ఇంకా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడు. ముందంతా నీ ఫ్యామిలీ ఎలా ఉండేది, కానీ ఇప్పుడు అత్తయ్య తన మీద తానే నింద వేసుకొని బాధపడుతుంది. ఇది కరెక్ట్ అంటావా అని మైరా అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇవాళ మంచిగా పెద్ద అప్డేటే వచ్చింది కదా, హ్యాపీనా? అంటే సండే కదా. ఇకపోతే ముందుగా ఇవాళ బర్త్డేస్ చేసుకుంటున్న వాళ్ళకి, యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళకి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేస్, యానివర్సరీస్ చాలా చాలా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా బాగా అనిపించాయి. కొంచెం సినిమాటిక్గా ఉందని కూడా అన్నారు. ఆఫ్ కోర్స్ ఉంటుంది, అలాగే కదా రాశాను. ఇకపోతే దేవాంశ్ లాంటి మంచివాడు ఉంటాడా, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయా అని ఎక్కువ కమెంట్స్ వచ్చాయి ఈరోజు. ఉన్నారు, నేను చూశాను అలాంటి పర్సన్ని, అందుకే రాశాను. ఇకపోతే మధు దేవాంశ్ మధ్య ఉన్న బాండింగ్ చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉండాలి. అంటే అది చూసి ఎవరైనా కొంచెం అంటే ఏదైనా ఒకటి అలవాటు చేసుకుంటే వారు వీరవుతారు అంటారు కదా. సో ఇలా స్టోరీస్ ఎక్కువ ఇంట్రెస్ట్గా వినే వాళ్ళకి ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ నచ్చింది అంటే దాన్ని ఓన్ చేసుకుంటారు. ఓకే, మన లైఫ్లో ఇది మిస్టేక్ జరుగుతుందంటే మనం ఇలా బిహేవ్ చేయొచ్చేమో అని తెలుస్తుంది. సో అందుకే నేను ఒక సీరియల్ని మాత్రం ఇలా అందరూ మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందా అని ఊహించుకొని రాసిన స్టోరీ నాతోనే నువ్వు ఉండిపో.
సో అదనమాట. సో మనకేదైనా పనికొచ్చిందంటే హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం మంచిది. ఈ స్టోరీలో అయితే అది. ఇకపోతే మైరా స్టోరీ ఇవాళ ఎలా అనిపించింది? ఇకపోతే నేను చెప్పాను కదా 2-3 ఎపిసోడ్స్‌లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో డోంట్ వరీ ఓవర్ టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అదనమాట ముచ్చట. అంతే. ఇక మనం సాయంత్రం మధు దేవాంష్ అప్డేట్‌లో కలుసుకుందాం. మర్చిపోయాను. హ్యాపీ సండే. మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక అంతే. కీప్ స్మైలింగ్. స్టే హెల్తీ. బై గాయ్స్.